ప్రతి ఓటరు తమ బాధ్యతగా ఓటు వేయాలని, ఓటు వేయించాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి సూచించారు. ఏలూరు 44వ డివిజన్ పవర్పేటలోని ఎంపీయూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన 121వ పోలింగ్ కేంద్రంలో బడేటి చంటి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా మంచి సమాజాన్ని ఎన్నుకోవాలని, సమర్థవంతమైన నాయకత్వంతో ప్రజా సంక్షేమం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఏలూరు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లను ఆయన సందర్శించారు. अरे बैग दी रहा है सॉरी सर सॉरी నమస్తే అమ్మ, అందరికీ కూడా నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఏదైతే చెప్తున్నామో ఓటేయాలి, ఓటేయించాలి, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఓటేయాలి, మంచి సమాజం కోసం పాటుపడాలని ఏదైతే నినాదించామో దాంట్లో బాధ్యత గల పౌరుడిగా నేను అభ్యర్థి అయినప్పటికీ కూడా బాధ్యత అందరికీ ఉండాలి అని చూపించడానికి మొట్టమొదటి ఓటు నాది ఏలూరు నియోజకవర్గంలో వేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఎండనక అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కనిపించారో వాళ్ళందరూ ఓటేశారా లేదే అనేది ప్రతి పౌరుడు కూడా అరగవలసిన బాధ్యతను తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వానికి వేయాలి అనే ఒక నినాదం మేము ఏదైతే ఇచ్చామో ప్రజలకి మంచి చెడు అనేది తెలుసు. తప్పనిసరిగా ప్రజలందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి అనే నినాదం కూడా మేము ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏదైతే శుభదినం, తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుద్ది. మళ్ళీ రాబోయే రోజులు మన బంగారు భవిష్యత్తుకు బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఊర్ల నుంచి వచ్చారో అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి, అందరూ సమన్వయంతో ఉండాలి, ఓటింగ్ ప్రశాంతంగా జరగాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.